తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ గ్యాస్ లేక వెలవెలబోతున్నాయి. వంట గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సామాన్యుడికి ఊరటనిచ్చేలా కీలక అడుగులు వేసింది. ఇరాన్ తీరంలో చిక్కుకున్న గ్యాస్ నౌకలను రప్పించేందుకు దౌత్యపరమైన వ్యూహాలను సిద్ధం చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్కు రావాల్సిన 8 భారీ ఎల్పీజీ ట్యాంకర్లు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ నౌకలు ముందుకు కదలలేని స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ 8 ట్యాంకర్లను సురక్షితంగా భారత్కు చేర్చేలా సహకరించాలని కోరింది. దీనికి ఇరాన్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ట్యాంకర్లు గనుక భారత్ చేరుకుంటే దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతకు దాదాపుగా తెరపడినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కేరళలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ సుమారు 40% హోటళ్లు వంట గ్యాస్ దొరకక మూతపడ్డాయి. వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల వ్యాపారాలు నిర్వహించడం అసాధ్యమని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరఫరా నెమ్మదించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కొందరు అక్రమార్కులు గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ సామాన్యుడిని దోచుకుంటున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. అయితే నిన్న 2 చమురు నౌకలు యుద్ధ జ్వాలల నుండి తప్పించుకొని భారత్ చేరుకున్నాయి. బుధవారం ఒక నౌక రాగా మరొకటి 2 రోజుల్లో తీరానికి చేరనుంది. వీటి ద్వారా దాదాపుగా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది. ఇది చమురు రంగానికి కొంత ఊరటనిచ్చినప్పటికీ కూడా వంట గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రావాలంటే మాత్రం హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆ 8 ట్యాంకర్లు రావడం అత్యంత కీలకం. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మరో వారం రోజుల్లో గ్యాస్ కష్టాల నుండి దేశానికి విముక్తి లభించే అవకాశం ఉంది. అప్పటి వరకు వినియోగదారులు సంయమనం పాటించాలని, బ్లాక్ మార్కెట్ విక్రయదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.